ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. రామానాయుడు స్టూడియో రికార్డింగ్ థియేటర్ ఓపెనింగ్ కి మేము వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, ఎంపీస్ అంత ఆల్మోస్ట్ అసలు ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. ఇంకా అంత జనంలో నేను వెళ్ళలేక ఊరికి దూరంగా ఆల్మోస్ట్ అంటే ఒక 100 yards దూరంలో ఊరికి చెల్లు కట్టుకొని సరే నేను వెళ్ళే పరిస్థితి లేదు. ఇలా నిలబడి ఉంటే అంత దూరం నుంచి ఆయన చూసి అమ్మా కవిత ఎలాగున్నారు రండి అని అంటే అమ్మాయికి దారి వదలండి అని వాళ్ళు చెప్పినప్పుడు నాకు తెలియకుండా ఆ రోజు కళ్ళలో నీళ్లు పెట్టుకున్న పరిస్థితి నాకు. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క, తిట్టిన నోరే నిన్ను పొగడుతున్నప్పుడు వదిలేనురా వాళ్ళ తిక్క, వదిలేనురా వాళ్ళ తిక్క. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. ఆదిలోన కులమతాలు లేవు, వాడు వీడను తేడా లేవు, దేహానికే భేదాలన్నీ అంటరానితనం ఆత్మకు లేదు. పంచముడని నిన్ను కిల్చపరచిరని బాధపడకురా కక్క. నేను పొలిటికల్ ఎంట్రీ కూడా చాలా మంది నన్ను అడిగినప్పుడు ఎందుకు నా డెఫినెట్ గా మనం అనుకుంటాం మనిషి లేడు కదా, ఇంకా మనిషి లేనప్పుడు ఎక్కడుంటే ఏంటి అని. అది కాదు, మనిషి లేకపోయినా ఆయన ఆత్మ తప్పకుండా మన అందరిలోనే ఉంటుంది. ఆయన ప్రేమించే వాళ్ళ ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. కాబట్టి ఆయన అమితంగా ప్రేమించే వాళ్ళల్లో నేను ఒకదాన్ని. కాబట్టి నాకు ఆ పార్టీలోనే ఉండాలి. ఆ పార్టీలో ద్వారానే ఆయన ఏ సేవ కోసం అయితే ఈ పార్టీని పెట్టారో ఆ సేవ నా వల్ల ఉడతా భక్తిగా ఇంతైనా చెయ్యాలి, ఆయన ఆశీర్వాదాలతోనే నేను ఉండాలి అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీలో ఆ రోజు నేను 16 సంవత్సరం కాబట్టి నేను చేరలేకపోయాను. నా డెస్టినీ అనేది డెఫినెట్గా రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ అనేది నాకు తెలుసు. అందువల్ల నేను తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవడం, ఆ పార్టీలో చేరడం. ఇప్పటికీ నేను పార్టీ ఆఫీస్లో కాలు పెడుతున్నానంటే ఆ క్షణం పెట్టిన ఒక క్షణం నేను మనసులోని రామారావు గారిని ఎప్పుడు కాలు పెట్టినా ఒక్క క్షణం నేను ఆయన్ని తలుచుకున్నాను. రామారావు గారు ఒక తెలుగువారిగా ఉండడం అనేది మన తెలుగువారి అందరికీ ఒక గర్వకారణం. ఇప్పుడు కాదు, తెలుగు జాతి బ్రతికున్నంత వరకు రామారావు గారి స్మృతులు బ్రతికుంటాయి. రామారావు గారు ప్రతి ఒక్కరి గుండెల్లోనే ఉంటారు, దాంట్లో సందేహం లేదు. అంత గొప్ప వ్యక్తి అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ఏ డిక్షనరీలో కూడా అది డిస్క్రైబ్ చేయడానికి వర్డ్స్ లేవు, ఉండవు. ఎందుకంటే ఆయన అంత గొప్ప వ్యక్తి. అంత గొప్ప వ్యక్తితోనే నేను నిజంగా అసోసియేట్ అవ్వడం అనేది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఆయన గురించి TV9 వారు నా చేత మాట్లాడించడం అనేది కూడా నేను మనస్ఫూర్తిగా TV9 వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
కోటికో